హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను అండి మీతో. సో ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియో అనేది. సో ఈరోజు ముగ్గు వచ్చేసి ఇలా అష్టదళ పద్మం ఉంటుంది కదా, ఆ విధంగా వేసాను అనమాట. సో చాలా సింపుల్గా వేసాను. అండ్ పసుపు కుంకుమ ఉంటుంది కదా కలర్స్, ఆ కలర్స్ వేసాను సింపుల్గా ఇలా. సో ఇలా బయట ముగ్గు వేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్. సో క్లీనింగ్ అయిపోయింది. తర్వాత నా స్నానం అయిపోయి ఫ్రెష్గా రెడీ అయిపోయాను, దేవుడికి దీపం పెట్టేసేద్దామనేసి. సో ఈ శారీ వచ్చేసి 2 years బ్యాక్ కొన్నామండి, అకిర వెంట్రుకలకి కొన్నాము ఈ శారీ వచ్చేసి. సో అప్పుడు కట్టుకోలేదు వీలు కాక, సో ఈరోజు కట్టుకున్నా ఫస్ట్ టైం వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేశాను. సో మేము పూజ కలశం పెట్టుకోకూడదు, అందుకనేసి ఇలా సింపుల్గా పండ్లు పెట్టేసి దేవుడికి దీపం పెట్టేశాను. సో ఇక్కడికి 8:30 అలా అయింది టైము, పూజ కంప్లీట్ అయిపోయేసరికి. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇంకా లేవలేదు, వాళ్ళు లేచేసరికి అనేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో మల్టీగ్రెయిన్ ఇడ్లీ ప్రిపేర్ చేశాను. అండ్ శనగపప్పు నానబెట్టాను పూర్ణం బూరెల కోసం అనేసి. సో నేను ఇంట్లో రెసిపీస్ చేసే కోసం అయితే డెఫినెట్గా ఈ కప్పు యూజ్ చేశానండి. ఈ కప్పు అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు, మెజర్మెంట్స్ కోసం. సో దద్దోజనం కోసం పెరుగు రాత్రే తోడు వేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పూర్ణం బూరెలకి పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదా, ఆ కప్పుతో 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం వేసేసి రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా బయట పెడితే కనుక పులుస్తుంది కదా దోశపిండిలాగా, అందుకనేసి ఇలా వాటర్లో వేసేసి ఒక గిన్నెలో, ఆ గిన్నెలో ఇంకొక ఈ పిండి పట్టించాను కదా, ఆ గిన్నె పెట్టాను అనమాట. సో ఇలా వేసామనుకో పిండి అనేది పులియదనమాట. సో ఎలాగో నేను దేవుడికి పెట్టేది లేదు కదా అనేసి ఈ విధంగా రాత్రే పిండి పెట్టుకున్నాను, పిల్లలతో పొద్దున కష్టంగా ఉంటుందనేసి. సో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసి పూర్ణం బూరెలకి పిండి పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తాయి అన్నమాట పూర్ణం బూరెలు అనేటివి. సో నేను ఇదే కప్పుతో 1 కప్పు మినపప్పు కూడా నానబెట్టేసి గారెల కోసం అనేసి పిండి పట్టుకొని అది ఫ్రిడ్జ్లో ఉంచాను. సో ఏ కప్పుతో అయితే నేను మినపప్పు అండ్ బియ్యం తీసుకొని పూర్ణం బూరెలకి పైపిండి ప్రిపేర్ చేసుకున్నాను, అదే కప్పుతో 1 కప్పు సేమ్ తీసుకోవాలండి. 1 కప్పు శనగపప్పు తీసుకొని నేను 1 గంట సేపు ముందు నానబెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి చింతపండు పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం అనేసి చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఈ విధంగా. అంటే మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, జస్ట్ అది నానేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి రైస్ కడిగి పెట్టాను. సో ఈలో పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను చూడండి. సో ఇద్దరు వాళ్ళ నాన్న సెల్కి ఛార్జింగ్ పెట్టుకుంటే తీసుకున్నారు, ఇద్దరు బొమ్మలు చూస్తున్నారు. సో చెర్వి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. సో తన బర్త్డే డ్రెస్ అండి. సో ఆ డ్రెస్ నేను స్టిచ్ చేశాను. కింది లంగా ఉంది కదా, అది వచ్చేసి నా బ్లౌజ్ పీస్ అండి. అది బ్లౌజ్ పీస్ మిగిలి ఉంటే ఆ బ్లౌజ్ పీస్తో దానికి డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను. సో 1 hour తర్వాత శనగపప్పును తీసేసి వాటర్ అంతా వంపేసి కడిగేసి 1 కప్పు శనగపప్పు తీసుకున్నా కదా, 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పచ్చి శనగపప్పును కుక్ చేసుకున్నాను. సో బెల్లంని నేను ఈ విధంగా తురుముతున్నా చూడండి. సో మీలో ఎవరికైనా ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేశాను. సో ఈ విధంగా నైఫ్తో, అంటే నైఫ్ అనేది పెద్దది తీసుకొని చిన్నగా ఉండే నైఫ్తో అయితే కష్టంగా ఉంటుంది. అండ్ మనం తీసుకునే బెల్లం కూడా, అంటే బెల్లంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి, వేరువేరుగా ఉంటాయి. సో ఇదైతే బాగానే వస్తుంది నేను నైఫ్తో ఈ విధంగా తురుముకుంటుంటే. సో మనము దంచుకోకుండా ఈ విధంగా తురుముకోవచ్చు, నైఫ్తో ఈజీగా ఉంటుందనేసి నేను ఈ టిప్ షేర్ చేశాను. సో 1 కప్పు తీసుకున్నా కదా పచ్చిశనగపప్పు, 1 కప్పు బెల్లం తురుముని తీసుకుంటున్నాను, అంటే 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో చూడండి ఇక్కడ నాకు 4 విజిల్స్కి పచ్చిశనగపప్పు అనేది కుక్ అయింది. సో ఇందువల్ల ఎటువంటి వాటర్ అనేది లేదు. ఒకవేళ వాటర్ ఉంటే కనుక వంపేసుకోండి, లేదంటే కనుక వాటర్ ఉందనుకోండి పూర్ణం లూజ్ అయిపోతుంది. చూడండి పచ్చిశనగపప్పు కూడా బాగా కుక్ అయింది మెత్తగా. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి, అంటే కుక్కర్స్ బట్టి కూడా ఇది పప్పు అనేది ఉడుకుతుందన్నమాట. సో తర్వాత స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఇందులో నేను తురిమి ఉంచుకున్న బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయిపోయి మనం ఇలా కలిపెట్టేటప్పుడు పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది కదా, 2 కలిసిపోతాయి అనమాట. మనం ఇంకా పేస్ట్ చేసుకోవాలని అవసరం లేదు పూర్ణం కోసము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు యాలకల పొడిని, 1 స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. 2 వేసేసుకొని బాగా కలుపుకున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా దగ్గరగా తయారవ్వాలన్నమాట. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి పూర్ణం అంతా కూడాను.
చూడండి ఈ విధంగా గట్టిగా తయారవ్వాలన్నమాట, ముద్దగా తయారవ్వాలి. పిండి లూజ్ అయిపోయింది అనుకోండి, ఇందులో పుట్నాల పప్పు పౌడర్ని యాడ్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు పూర్ణం పిండి లూజ్ అయిపోతే, లేదంటే కనుక టైట్గా ఉంటే ఈ విధంగా సరిపోతుంది అన్నమాట. సో దీన్ని చల్లారి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి నేను పిండి చెప్పాను కదా, 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకొని ఒక 6 గంటల సేపు వరకు నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా గట్టిగా. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని, కొద్దిగా వంట సోడాని, 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మైదా పిండి యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనము ఆయిల్లో వేసాన్ని పూర్ణం బూరెలు అనేవి అసలు విరగవు అనమాట. సో ఈ టిప్ నాకు వేరే వాళ్ళు షేర్ చేశారు, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో షుగర్ యాడ్ చేసామనుకోండి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట పూర్ణం బూరెలు. సో పూర్ణాలు చల్లని తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఈ పిండిలో వేసాను, పై పిండిలో వేసేసి ఈ విధంగా స్పూన్తో వేసానండి. నేను ఎప్పుడైనా సరే ఇలా వేసామనుకోండి పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, తోకల మాదిరి వస్తాయి కదా, పిండి కొద్దిగా తోకలాగా వస్తుంది కదా, మన ఆయిల్ వేసినప్పుడు అలా రాకుండా కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. సో ఈ టిప్ కూడా మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇప్పుడు ఆయిల్ని పెట్టుకొని స్టవ్ మీద మరిగించుకున్నాను, హీట్ చేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఇందులో పూర్ణం బూరెలను వేసుకోవాలి. చూడండి తోకలు అనేటివి రాకుండా నీట్గా వస్తాయి. మనం పూర్ణంని ఈ విధంగా బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా స్పూన్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా మొత్తం అన్ని సైడ్లో కూడా కవర్ చేయాలి, పూర్ణం బయటికి కనిపించకుండా. ఇలా కవర్ చేసిన తర్వాత స్పూన్తో తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వదులుకోండి స్లోగా. సో ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలి అండ్ మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా నీట్గా అన్ని సైడ్లు కూడా పై పిండిని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా స్పూన్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నేను ఎప్పుడైనా వేసినకున్నా సరే ఈ విధంగా స్పూన్తోనే వేసుకుంటాను. సో తోకలు అనేటివి రాకుండా చూడండి కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట ఈ పూర్ణం బూరెలు అనేటివి. సో వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. సో వీటిని జాలిగరిట అంటారు చూడండి, అలా దానితో కాకుండా ఇలా స్పూన్తో తిప్పుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. స్పూన్తో అంతా కలుపుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా పిండి మిగిలింది పై పిండి. సో దీనిని వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీంతో దోశలు వేసుకుంటామంట. సో కొద్దిగా వాటరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మన దోశ బ్యాటర్ లాగా కలుపుకొని నెక్స్ట్ డే అనేది దోశలు వేసుకోవచ్చు. సో సేమ్ డే అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి నెక్స్ట్ డేకి అనేసి ఫ్రిడ్జ్లో ఉంచాను ఈ పిండిని. సో వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూర్ణం బూరెలు అనేవి, తోక అనేది లేకుండా కరెక్ట్గా ఈవెన్గా కుక్ అయ్యాయి. సో పైన వచ్చేసి చాలా క్రిస్పీగా, లోపల వచ్చేసి పూర్ణం సాఫ్ట్గా చాలా రుచిగా ఉన్నాయండి, టేస్టీగా. సో నెక్స్ట్ వచ్చేసి మినపవడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందాక నేను చూపించే కదండి 1 కప్పు, ఆ కప్పుతో నేను మినపప్పును 6 అవర్స్ వరకు నానబెట్టుకొని రాత్రి మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి ఈ విధంగా టైట్గా పిండిని పట్టుకోవాలి. సో పిండిని పట్టుకోవడంలోనే ఉందండి మినపపిండి గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, 1 స్పూన్ జీలకర్రను, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే అల్లంని సన్నగా తురుముకొని గ్రీన్ చిల్లీస్ని అందుకే వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయడం లేదండి. సో అవన్నీ వేసామనుకోండి మా బాబు తినడు అనమాట, అందుకనేసి నేను వేయలేదు. సో ఈ విధంగా అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా వాటర్తో బాగా కడగాలి. కడిగిన తర్వాత మన చేతుల్ని కూడా వాటర్తో తడుపుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా అనుకోండి, రౌండ్ బాల్ లాగా వచ్చేలాగా. సో పిండి అనేది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నానంటే ఆ విధంగా టైట్గా ఉండాలి. లూజ్గా ఉంటే కనుక మనకు గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావు. సో వీడియో క్లిప్లో చూపిస్తాను కదా, ఆ విధంగా టీ స్ట్రైనర్ మీద ఉంచుకోవాలి. తర్వాత చెయ్యిని వాటర్లో అద్దుకొని ఈ విధంగా ఇలా చిల్లు పెట్టుకోవాలి. సో ఈ విధంగా చిల్లు పెట్టుకొని కరెక్ట్గా బాల్ అదే రౌండ్గా వడ షేప్ వచ్చేలాగా బాగా అద్దుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా మనము టీ స్ట్రైనర్తో పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఉంటాయి కదా మినపగారెలు, అవి తయారు చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అవుతా. సో అది మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను అనమాట. సో ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి, ఈ విధంగానే వాటర్లో ప్రతి వడకి మనము వాటర్లో చెయ్యిని అద్దుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ పిండి అనేది చేతులకు అంటుకోకుండా నీట్గా వస్తాయి వడలు అనేటివి.
సో ఇలా ఫింగర్ తీసుకొని అద్దుకొని వాటర్లో ఇలా చిల్లు పెట్టుకోవాలి. తర్వాత కరెక్ట్గా వడ షేప్ వచ్చేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అన్ని సైడ్లో కూడా షేప్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఈ చిల్లు ఈ టీ స్ట్రైనర్ని ఉంచామనుకోండి మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట వడలు అనేటివి. చూడండి. సో ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని స్పూన్తో కలియబెట్టుకోండి. మీరు టీ స్ట్రైనర్ జాలిగరిటెతో కాకుండా సో ఇలా స్పూన్తో కలియబెట్టుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. మనకి అచ్చం హోటల్లో వచ్చినట్లే వచ్చాయి చూడండి గారెలు అనేవి పర్ఫెక్ట్గా. సో ఈ టిప్ మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మిగతా వాటిని కూడా వడల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు చింతపండు పులిహోరని టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందుకోసం అనేసి నేను రైస్ కుక్కర్లోనే కుక్ చేసుకున్నాను పొడి పొడిగా ఉండేలాగా. సో ఇంకో గిన్నెలో వచ్చేసి వేడివేడిగా ఉంటుంది కదా అన్నంని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నాను మెత్తగా. ఇది వచ్చేసి దద్దోజనం కోసం అనేసి ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని ఈ విధంగా అంతా బాగా కలుపుకుంటున్నాను గుజ్జు సపరేట్ చేద్దామనేసి. ఈ విధంగా బాగా పిసుకోవాలి. చూడండి సపరేట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని పిప్పిని అంతా పక్కకు తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్లో. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పునే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పులన్నీ ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే అండి ఈ పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర ఫ్రెష్ది లేదు అందుకనేసి ఫ్రిడ్జ్లో ఉంటే అదే వేసాను. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అది కుక్ అయ్యేలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇందులో ఒక 2 స్పూన్ల శనగపప్పుని, ఒక 2 స్పూన్ల మినపప్పుని, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 రెడ్ చిల్లీని, 1 స్పూను నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయండి. సో నువ్వులు వేసుకుని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మనకు చింతపండు గుజ్జు కూడా దగ్గరగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి చాలా దగ్గరగా తయారవ్వాలన్నమాట. అంతవరకు మనం ఈ చింతపండు గుజ్జుని కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా చింతపండు పులిహోరలో పసుపు వేసామనుకోండి పసుపు వాసన వస్తుంది మనం తినేటప్పుడు. అందుకనేసి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి పసుపు వాసన రాదనమాట. సో ఇది వచ్చేసి రైస్లో కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మినపప్పు, శనగపప్పు, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా చింతపండుది గుజ్జు ఉంది కదండి అందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈ పౌడర్ అనేది అన్నంలో సరిగా కలవదనమాట. సో ముందుగా ఇలా కలుపుకొని తర్వాత చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. అప్పుడే రైస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ని నేను మా ఊర్లో కనుక్కున్నా. అంటే మా ఊర్లో టెంపుల్లో ఈ ప్రసాదం పంచి పెడతారు కదా అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి చాలా ఈజీగా మనకు టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర అనేది తయారైపోయింది. సో ఇప్పుడు వచ్చేసి దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు అన్నాన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నా కదా అందులోనే ఒక 1/2 లీటరు పెరుగుని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీడిపప్పులను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని, ఒక 2 స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. సో ఇందాక వచ్చేసి చింతపండు పులిహోరలో జీలకర్ర ఆవాలది ప్రాసెస్ అనేది మిస్ అయిందండి వీడియో క్లిప్పు. సో అందులో నేను ఇది యాడ్ చేశాను జీలకర్ర ఆవాలు అనేది. సో ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పెరుగు కలిపిన రైస్ ఉంది కదా అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఈజీగా దద్దోజనం అనేది తయారైపోయింది. సో ఇవన్నీ నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను అనమాట. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో. సో ఈ రెసిపీస్ అన్నీ చేసరికి మా కిచెన్ అంతా ఇలా అయిపోయిందండి. సో సింక్ నిండా గిన్నెలు, కిచెన్ కౌంటర్ టాప్ చూడండి ఈ విధంగా తయారైపోయింది. సో ఈ ఫాస్ట్గా గిన్నెలన్నీ కడిగేసి చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయి సింకులో. సో గొంతు వచ్చేసి కొద్దిగా ప్రాబ్లం ఉందండి, అందుకే అలా వచ్చింది వాయిస్. సో ఇవంతా క్లీన్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్ తినేసి పిల్లల్ని పడుకోబెట్టేసి నిన్న లైవ్లోకి వచ్చాను కదా. సో ఇంతేనండి, ఇయర్ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ వన్స్ అగైన్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఆల్ ఆఫ్ యూ.